రాకేష్ చెప్పిన ఆ 3 మాటలు నా ప్రపంచాన్ని మార్చేశాయి. ప్రేమ అంటే ఏమిటో నేను మొదటిసారిగా గ్రహించాను. సియా పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా మా ప్రేమ మరింత వికసించింది. నేను ఒక కలల ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఆ రోజులు ఎంతో అందమైనవి. కాలేజీ, పుస్తకాలు, నా ప్రాణ స్నేహితులు, సియాతో జీవితం ఆనందంగా సాగిపోతున్నప్పుడు సియా కుటుంబం ఆమెకు హడావిడిగా పెళ్లి కుదిర్చింది. అలా ఆమె పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. సియా నిశ్చితార్థ వేడుకను పూర్తి చేయడానికి వరుడి కుటుంబం వస్తున్న అదే రోజున ఆమె అత్త కొడుకు రాకేష్ కూడా వస్తున్నాడు. అతను ఒక సైనిక అధికారి. అమ్మ తన నల్ల లెహంగా, స్కార్ఫ్ నాకు వేసి, దానికి ఒక లేత రంగు ముత్యాల దండ వేసి, జుట్టును వదులుగా ముడివేసింది. నేను సియా ఇంటికి చేరుకోగానే సియా నన్ను కౌగిలించుకొని, ఈరోజు ఎక్కడో మెరుపు మెరుస్తున్నట్టుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంది. ఆమె నన్ను పట్టుకొని వెనక్కి తిప్పడంతో నా జుట్టు ముడి వదులై, నా దట్టమైన నల్లని పట్టులాంటి జుట్టు కిందకి జారింది. వెనుక నుండి అందంగా ఉన్నావు అని ఒక స్వరం పిలిచింది. నేను ఆ శబ్దం వచ్చిన దిశగా తిరిగినప్పుడు నా కనురెప్పలు రెప్ప వేయడం మర్చిపోయినట్లు అనిపించింది. 6 అడుగుల పొడవున్న అందమైన ఒక వ్యక్తి తన లోతైన కళ్ళతో రెప్ప వేయకుండా నన్నే చూస్తున్నాడు. అతను ఖచ్చితంగా రాకేషే. సియా గొంతు నా ఆలోచనలను చీల్చింది. ఇతను నా సోదరుడు రాకేష్. అన్నయ్య, ఈమె కారుణ్య, నా ప్రియమైన స్నేహితురాలు. నేను వెంటనే హలో అని చెప్పి లోపలికి పెరిగెత్తాను. బహుశా ఒక్క క్షణంలో నా ప్రపంచం మారిపోయింది. ఇంకొకరిది కూడా. సియా నిశ్చితార్థం పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఒక అన్నలా చూసుకున్నాడు. నాకు పనులు అప్పగిస్తూ నన్ను తీరిక లేకుండా ఉంచడానికి కూడా ప్రయత్నించాడు. నాకు అది నచ్చడంతో నేను చేయగలిగిన పనులన్నీ చేస్తూ వచ్చాను. నిశ్చితార్థ వేడుక ముగియగానే ఒక సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేమందరం ఒక వలయంలా కూర్చొని ఉన్నాము. రాకేష్ వచ్చి నా పక్కనే కూర్చొని, కారుణ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు నీ సమాధానం కావాలి అని గుసగుసగా చెప్పాడు. రాకేష్ నుండి వచ్చిన ఆ ఆకస్మిక ప్రేమ ప్రకటనతో నా ముఖం సిగ్గుతో ఎర్రబడింది. నా కళ్ళు కిందకు జారిపోయాయి. రాకేష్కు తన సమాధానం దొరికింది. రాకేష్ పలికిన ఆ 3 మాటలు నా ప్రపంచాన్ని మార్చేశాయి. ప్రేమ అంటే ఏమిటో నేను మొదటిసారిగా గ్రహించాను. సియా పెళ్లి సన్నాహాలతో పాటు మా ప్రేమ కూడా వికసించింది. ఆ తరువాత రాకేష్ తన కుటుంబానికి ఎప్పుడు ఫోన్ చేశాడో, మా కుటుంబంతో ఎలా మాట్లాడాడో నాకు తెలియదు. అసలు నాకు తెలియకుండా సియా పెళ్లికి ఒకరోజు ముందు రాకేష్ నా వేలికి నిశ్చయపు ఉంగరం పెట్టాడు. నేను నమ్మలేకపోయాను. నా మొదటి ప్రేమ ఒక కల నుండి నిజమైంది. నేను కేవలం సంతోషపడడమే కాదు, పిచ్చెక్కినంత సంతోషపడ్డాను. కానీ బహుశా నా సంతోషానికి నా సొంత చెడు దృష్టి శాపంగా మారిందేమో. శ్రీలంకకు పంపబోయే శాంతి పరిరక్షక దళానికి ఆయన అధిపతిగా నియమితులయ్యారని, మరుసటి రోజే బయలుదేరుతున్నారని తెలియజేస్తూ రాకేష్కు ప్రధాన కార్యాలయం నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. నాకు ఏడుపొచ్చింది. రోజంతా రాకేష్ నన్ను ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ నా కన్నీళ్లు ఆగలేదు. ఆయన రైలు సమయం అయ్యింది. ఆయన కోరిక మేరకు నేను అదే నల్ల లెహంగా, ముత్యాల హారం మరియు వదులుగా ముడివేసిన జుట్టును ధరించాను. అప్పుడు వెనక నుండి రాకేష్ అకస్మాత్తుగా, అందంగా ఉన్నావు అన్నాడు. నేను కన్నీళ్ల మధ్య నవ్వాను. మేమందరం ఆయనకు వీడ్కోలు చెప్పడానికి స్టేషన్కు వెళ్ళాము. రైలు కదలడానికి ఇంకా కొన్ని నిమిషాలే ఉంది. అందరూ దిగిపోయారు. కంపార్ట్మెంట్లో మేమిద్దరమే ఉన్నాము. నేను మళ్ళీ కన్నీళ్లతో ఆయన వైపు చూశాను. ఆయన నా చేతులను తన వెచ్చని అరచేతుల్లోకి తీసుకొని మెల్లగా నొక్కి, నేను త్వరలోనే తిరిగి వస్తాను, నువ్వు వేచి ఉండు అన్నాడు. అప్పటి నుండి నేను రాకేష్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. బహుశా ఈ ఎదురు చూడడమే నా విధి అయ్యిందేమో.
తప్పిపోయిన ఆ శాంతి పరిరక్షకులలో రాకేష్ కూడా ఒకడు. ఎవరైనా వెనక నుండి హఠాత్తుగా అందంగా ఉన్నావు అని అంటారేమోనని నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళని ఎక్కడికి వదలకుండా గట్టిగా కౌగిలించుకుంటాను. ఈ కథను చదివిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీ కామెంట్లని ఖచ్చితంగా చదువుతాను. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ క్లిక్ కథ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.